నా పేరు బాబా ఫక్రుద్దీన్. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు బలవంతంగా నా ఫ్రెండ్స్ ఒక తూరి బీర్ తాగిపిస్తే నేను భయపడి 40 రోజుల వరకు నమాజ్ అనేది చదవలేదు. తర్వాత చాలామంది సండే రోజు మంగళవారం రోజు పార్టీ చేసుకుంటారు. తర్వాత శుక్రవారం రోజు అదే లైన్లో వచ్చి నమాజ్ చేస్తారు. నేను విన్నది ఏంటంటే ఒక్కసారి ఆల్కహాల్ తీసుకుంటే 40 రోజుల వరకు నమాజ్ కాదు అని విన్నాను. అలా వచ్చి చదివినప్పుడు పక్క వాళ్ళ నమాజ్ కూడా కాదు అని విన్నాను. ఇది నా ప్రశ్న. అయితే సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో, సహవాస దోషం కారణంగా తన స్నేహితుడు ఎవరో ఒక బీర్ ఇచ్చారని బీరు తాగేశాడు. ఇతనేమో ముస్లిం కదా. ఇస్లాములో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనం ఉంది, ఎవరైతే ఆల్కహాల్ మద్యపానం చేస్తారో, మద్యాన్ని సేవిస్తారో వారి యొక్క 40 రోజుల నమాజ్ అంగీకరించబడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు కదా. కాబట్టి నాతో తప్పు జరిగింది, మరి అలాంటప్పుడు 40 రోజుల నమాజ్ చదివితే నెరవేరదు కదా, అందుకే నేను నమాజ్ చదవలేదు. మరో విషయం ఏంటంటే, ఎవరైనా అలా మద్యపానం సేవించినటువంటి వ్యక్తి గనక 40 రోజులు ఇంట్లో కూర్చోకుండా మసీదుకు వచ్చి నమాజ్ చదివినట్లయితే ఆ పక్కవాడి నమాజ్ కూడా అంగీకరించబడదు అని నేను విన్నాను అని సోదరుడు అడిగారు. ఈ 2 విషయాలు కూడా వాస్తవం కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు, ఎవరైతే మద్యపానం సేవిస్తారో, ఏ విశ్వాసి అయితే, ఏ ముస్లిం అయితే మద్యపానాన్ని సేవిస్తాడో ఆ వ్యక్తి గనక మద్యం మత్తులో చనిపోతే అవిశ్వాసిగా పరిగణించబడతాడు. చనిపోయినప్పుడు అతడు మత్తులో ఉన్నట్లయితే నరకంలో అతనికి తీనతుల్ కబాల్ త్రాగించడం జరుగుతుంది. సహబాలు అడిగారు, తీనతుల్ కబాల్ అంటే ఏంటి అంటే, నరకములో నరకవాసుల చీము నెత్తురుని అతనికి తాగించడం జరుగుతుందని ప్రవక్త వారు చెప్పారు. మరో హదీసులో ఎవరైతే మద్యపానం సేవిస్తారో, ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో వారి 40 రోజుల నమాజ్ అంగీకరించబడదు అని ఉంది. కానీ హదీస్లో ఇలా లేదు, మీరు ఒక పెగ్గేసుకొని 40 రోజులు నమాజ్కి చుట్టి అని లేదు. మీరు ముందు ఒక బీరు తాగేసి ఇక అయ్యో పొరపాటు తోబానికి ఇంట్లో కూర్చొని 40 రోజుల తర్వాత మళ్ళీ మసీద్కి వెళ్ళండి అని ఇస్లాంలో లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయం ఏంటంటే, ఎవరైతే మద్యపానం చేస్తాడో ఆ వ్యక్తి 40 రోజుల ఆరాధన అంగీకరించబడదు అని ఉంది. కానీ ఎవరైతే మద్యపానం చేస్తాడో ఆ వ్యక్తి తౌబా చేసుకోవాలి. ఇది గునాయే కబీరా, పెద్ద పాపం. కాబట్టి ఆ వ్యక్తి తౌబా చేసుకొని ఈరోజు మద్యపానం చేస్తే అతడు తౌబా చేసుకొని వెంటనే ఆ మత్తు దిగిన తర్వాత అతడు మళ్ళీ మసీదుకి వెళ్ళి నమాజులు చదవాలి, తౌబా చేసుకోవాలి. కానీ హదీసులో 40 రోజుల ఆరాధన అంగీకరించబడదు అని ఉందే తప్ప మీరు ఒక పెగ్గు వేసేసుకొని 40 రోజులు నమాజ్ చదవకుండా ఇంట్లో కూర్చోండి అని లేదు. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఒక మద్యపానం సేవించినటువంటి వ్యక్తి 40 రోజుల్లో ఇంట్లోనే ఉండండి అని అనుకుంటున్నాం మనం. అలాంటి వ్యక్తి గనక తెలిసిపోయింది అతడు మద్యపానం చేశాడు, మరుసటి రోజు వచ్చేసి నమాజ్ చదువుతున్నాడు, నా నమాజ్ కూడా డిస్టర్బ్ అవుతుంది, నా నమాజ్ అంగీకరించబడదని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇది శుద్ధ తప్పు. కాబట్టి ఎవరి కర్మకు వారే బాధ్యులు. ఒకవేళ ఆ వ్యక్తి మద్యపానం సేవించి ఏదైనా తప్పు చేసి మీ పక్కన నమాజ్ చదువుతుంటే అతని యొక్క పాపాలు మీ కర్మల పత్రంలోకి షిఫ్ట్ అవ్వవు, మీ పుణ్యాలు అతని యొక్క కర్మల పత్రంలోకి షిఫ్ట్ అవ్వవు. ఎవరికి వారే బాధ్యులు. రేపు ఖియామత్ రోజు తల్లి, తండ్రులు, భార్య, పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎవరికి వారే బాధ్యులు అయిపోయి ఉంటారు. కాబట్టి ఏదైతే మీరు క్వశ్చన్ అడిగారో, ఒకవేళ ఎవరైనా మద్యపానం సేవించి మసీదుకు వచ్చినప్పటికి కూడా ఆ వ్యక్తి పక్కన నిలబడ్డందుకు మన నమాజ్ అవ్వదని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే పొరపాటున ఎవరైనా మద్యపానం సేవించినట్లయితే వారు తౌబా చేసుకోవాలి. అల్లా నేను ఎప్పుడు కూడా మద్యం జోలికి వెళ్ళను, మద్యపానం చేయనని చెప్పేసి తౌబా చేసుకొని నమాజులు చదవడం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఈ 40 రోజులు ఇంట్లో కూర్చుంటానని ఏదైతే అనుకున్నామో ఆ 40 రోజుల్లో చావు వచ్చేస్తే, మనం చనిపోతే ఏ స్థితిలో చనిపోతామో, నమాజు లేని స్థితిలో చనిపోతే నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే తౌబా చేసుకుంటే అది పెద్ద మహాపాపమైన గునాయే కబీరా అయినా అల్లా సుబ్హానహు వ తఆలా 70 తల్లుల కంటే కూడా కరుణామయుడు. అల్లా అనుకుంటే పూర్తి జీవితం తాగి చనిపోయే ఒక రోజు ముందు ఖచ్చితంగా తౌబా చేసుకున్న ఆ వ్యక్తి తౌబాని కూడా స్వీకరిస్తాడు. 99 హత్యలు చేసి చివరికి 100 హత్య చేసినటువంటి ఆ హంతకుడి పాపాన్ని కూడా అల్లా క్షమించి స్వర్గాన్ని ప్రసాదించాడు. అలా అని బ్రదర్ సిరాజ్ గారు చెప్పారు, నేను చనిపోయే ఒక రోజు ముందు వరకు కూడా బీర్లు తాగుతుంటాను అని అనుకుంటే నీ చావు నీకు తెలియదు కదా.
నా చావు నాకు తెలియదు కదా. చావు ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మనం చావుకు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ఆ మద్యం మత్తులో చనిపోతే అవిశ్వాసిగా పరిగణించబడతారని ప్రవక్త వారు చెప్పారు. అల్లా అలాంటి హరాం పాలన నుండి మనల్ని కాపాడుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.